నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు, దర్శకుడు కత్తి మహేష్ కుమార్ కత్తి అలియాస్ కత్తి మహేష్. ఇతను 1976 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఎలమంద గ్రామంలో జన్మించాడు. తండ్రి కత్తి ఓబులేష్, తల్లి సరోజమ్మ. ఇతనికి రవికుమార్ అనే అన్న, వాణిశ్రీ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక మహేష్ తండ్రి వ్యవసాయ శాఖలో గవర్నమెంట్ జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా మహేష్ చిన్నప్పటి నుండే సినిమాల్ని ఎక్కువగా చూడడం వల్ల తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోరని అప్పటి నుండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇక అలా మహేష్ తన స్కూలింగ్ని చిత్తూరులోని నవోదయ విద్యాలయంలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న మహేష్ తన ఇంటర్ పూర్తవగానే BA డిగ్రీ కోసం మైసూర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అలా ఆ డిగ్రీ కంప్లీట్ చేసి హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో MA కమ్యూనికేషన్ని పూర్తి చేశాడు. ఇక ఆ కోర్స్ పూర్తవగానే తన తల్లిదండ్రులకి చెబుతూ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడని, తనకి అందులో చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పగా తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా మహేష్ వినకపోయేసరికి చేసేదేమీ లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా 2000 సంవత్సరం నుండి మహేష్ సినిమాల్లో ట్రయల్స్ని మొదలెట్టాడు. ఇక అలా 3 సంవత్సరాలు ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సినిమాలని వదిలేసి తన లక్ని సీరియల్స్లోనైనా పరీక్షించుకోవాలని ట్రై చేయగా కత్తి మహేష్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ప్రతి ఒక్క ఆడిషన్లోనూ రిజెక్ట్ అయ్యేవాడు. దీంతో తిరిగి ఇంటికి వెళ్ళలేక తాడో పేడో ఇక్కడే తేల్చుకోవాలని యాక్టర్గా ట్రయల్స్ని పక్కన పెట్టి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్లో కాస్త ఎక్స్పీరియన్స్ అవసరమని మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్గా దూరదర్శన్ సీరియల్స్లో, ఈటీవీ సీరియల్స్లో పనిచేసిన అంత డబ్బు కానీ పేరు కానీ రాకపోవడం, అప్పటికే తన ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక తినడానికి తిండి లేని పరిస్థితికి వెళ్లడంతో వేరే దారి లేక సినిమాల్ని వదిలేసి NGO సెక్టార్లో జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే 2006లో ఇండియాలో ఫేస్బుక్ లాంచ్ అయిందో అప్పటి నుండి మహేష్ ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటూ తను చేసే NGOకి సంబంధించిన ఫొటోస్ని, వీడియోస్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేవాడు. ఇక అలా రోజు మహేష్ వేసే పోస్టులని సోనాలి అనే కోల్కతాకి చెందిన అమ్మాయి రెగ్యులర్గా ఫాలో అవుతూ కత్తి మహేష్కి ఫ్యాన్గా మారింది. అలా ఒకసారి ఈమె ఫేస్బుక్లో కత్తి మహేష్కి మెసేజ్ చేయగా చూడ్డానికి సోనాలి చాలా అందంగా ఉండడంతో అప్పటి నుండి మహేష్ సోనాలితో చాట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా రోజు రోజుకి వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే సోనాలి అప్పుడే తన బీటెక్ని పూర్తి చేసి జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడే కత్తి మహేష్ కోల్కతాకి వెళ్ళి సోనాలిని డైరెక్ట్గా కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఇదే విషయం సోనాలి తన తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. కానీ వీరిద్దరి క్యాస్ట్లు వేరవడంతో పాటు మహేష్ NGOలో పనిచేయడం నచ్చక వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తన కూతురికి వేరే వారితో పెళ్లి చేయాలని సంబంధాలని వెతుకుతున్నప్పుడే కత్తి మహేష్ సోనాలి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అలా ఆ తర్వాత మహేష్ ఇంట్లో కూడా ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2008లో ఒక గుడిలో వీరిద్దరూ సింపుల్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా పెళ్ళయ్యాక హైదరాబాద్లో ఒక రెంట్ హౌస్ని తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇదిలా ఉన్నప్పుడే కత్తి మహేష్కి NGOలో పనిచేయడం బోర్ కొట్టి సినిమాల్లోకి వెళ్ళి మళ్ళీ తన లక్ని ట్రై చేయాలనుకొని ఇదే విషయం తన భార్యకి చెప్పగా అందుకు ఆమె సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి సోనాలి IT జాబ్ చేయడం మొదలెట్టింది. ఇక అలా మహేష్ కొన్ని స్టోరీస్ని రాసుకొని డైరెక్టర్ అవ్వాలని ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం ప్రొడ్యూసర్లని అడగడం మొదలెట్టాడు. అలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ 2 years గడిచిపోయింది. ఇక ఈ టైంలోనే కత్తి మహేష్కి సినిమాల్లో ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువై మద్యం, స్మోకింగ్ అని చెడు అలవాట్లకు కూడా బానిసయ్యాడు. ఇక అలా సోనాలి, కత్తి మహేష్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా సంవత్సరాలు గడిచిపోతున్న కత్తి మహేష్ భార్య సంపాదన మీదే డిపెండ్ అవడంతో భార్యాభర్తలు ఇద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో రోజు కత్తి మహేష్ తాగేసొచ్చి తన భార్యని కొట్టడంతో విసుగు చెందిన సోనాలి మహేష్ని వదిలేసి తన కొడుకుని తీసుకొని పూణేకి వెళ్లి జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయింది. అయినా కూడా కత్తి మహేష్కి డబ్బులు అవసరం ఉన్నప్పుడెల్లా పూణేకి వెళ్లి తన భార్యని టార్చర్ చేసి డబ్బులు లాక్కోవడంతో ఈ బాధని భరించలేక సోనాలి విడాకులు ఇచ్చేసింది. అలా అప్పటి వరకు తనకి తోడు నీడగా ఉన్న సోనాలి వదిలి వెళ్ళిపోవడంతో మహేష్ మానసికంగా కృంగిపోయి ఎప్పుడూ తాగుతుండేవాడు. ఇక కొడుకు పరిస్థితిని చూసిన మహేష్ తల్లిదండ్రులు చిత్తూరుకి తీసుకెళ్లగా కొన్ని రోజుల తర్వాత కోలుకొని తనేంటో ప్రూవ్ చేసుకోవాలని, తన భార్య తనని వదిలి వెళ్ళినందుకు బాధపడాలని డిసైడ్ అయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక కత్తి మహేష్కి అటు యాక్టింగ్లో కానీ ఇటు డైరెక్షన్లో కానీ ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో తను ఎలాగైనా ఒక షార్ట్ ఫిలిం చేస్తే దాని ద్వారా ఈజీగా ఛాన్సులు పొందొచ్చని ఈ దారి వర్షం అనే షార్ట్ ఫిలింని చేయడం జరిగింది. అలా ఈ షార్ట్ ఫిల్మ్ని చేసి ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఛాన్స్ల కోసం అడగగా అందులో కథ, మ్యూజిక్, కెమెరా వర్క్ అంతంత మాత్రమే ఉండడంతో
మళ్ళీ కత్తి మహేష్ కథ మొదటికి వచ్చింది. ఇక అలా మధ్యలోనూ కొన్ని మూవీస్కి ఎక్స్పీరియన్స్ కోసం అసిస్టెంట్ రైటర్గా పనిచేసిన వాటి ద్వారా ఇతనికి అంతలా పేరు రాలేదనే చెప్పొచ్చు. దీంతో చేసేందుకు పని లేక రూమ్లో ఒంటరిగా కూర్చోవడం ఇష్టం లేని కత్తి మహేష్ కొన్ని సినిమా రివ్యూలు చెబుతూ ఆ వీడియోలని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేవాడు. ఇక అలా ఆ వీడియోల్లో తనలాంటి టాలెంట్ ఉండే వారికి ఛాన్సులు రావని, ప్రొడ్యూసర్స్ ఫ్లాప్ మూవీస్ చేసే డైరెక్టర్స్కే ఛాన్స్ ఇస్తారని తన ఫ్రస్ట్రేషన్ ని ఆ వీడియోస్లో చూపిస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే అప్పటికే 100% లవ్, రభస, ఐస్ క్రీమ్ 2 మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన నందుని కత్తి మహేష్ ఒక మూవీ షూటింగ్లో కలవడం, అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా తన దగ్గరున్న పెసరట్టు అనే మూవీ స్టోరీని చెప్పగా ఆ సినిమాలో మెయిన్ హీరోగా ఛాన్స్ దొరుకుతుందంటే నందు కూడా అవకాశాన్ని వదులుకోలేక ఓకే చెప్పాడు. ఇక ఈ మూవీలోనే సంపూర్ణేష్ బాబుకు ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. అలా ఆ మూవీకి ప్రొడ్యూసర్స్గా చిత్తూరుకి చెందిన రియల్ ఎస్టేట్ చేసే 3 వ్యక్తుల్ని ఒప్పించి మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశాడు. ఇక అలా సగం మూవీ షూటింగ్ అయ్యాక ఆ ప్రొడ్యూసర్స్ మూవీ రష్ చూసి కత్తి మహేష్ టేకింగ్ నచ్చక సగంలోనే ఆ సినిమాని వదిలి వెళ్ళిపోయారు. దీంతో కత్తి మహేష్ క్రౌడ్ ఫండ్తో పెసరట్టు మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి 2015 ఫిబ్రవరి 6న రిలీజ్ చేయగా ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఇక అదే సమయంలో సంపూర్ణేష్ బాబుతో హృదయ కాలయం అనే మూవీని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన సాయి రాజేష్ తక్కువ బడ్జెట్లో చేస్తూ డబ్బులు ఇవ్వకుండానే కత్తి మహేష్తో ఆ మూవీలో పోలీస్ క్యారెక్టర్ని చేపించడం జరిగింది. ఇక అలా హృదయ కాలయం మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కత్తి మహేష్కి మంచి గుర్తింపు వచ్చింది. అలా తనకి వచ్చిన గుర్తింపుతో కత్తి మహేష్ ఫిలిం క్రిటిక్ అనే ట్యాగ్ని చేర్చుకొని యూట్యూబ్లో మూవీ రివ్యూస్లని చెప్పడం మొదలెట్టాడు. అలా మొదటిగా 2016లో వచ్చిన గుంటూరు టాకీస్ మూవీ రివ్యూతో కత్తి మహేష్కి జనాల్లో మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత నేనే రాజు, నేనే మంత్రి, కొబ్బరి మట్ట, కిస్ కిస్, బ్యాంగ్ బ్యాంగ్, క్రాక్ అనే మూవీలో చిన్న పాత్రని పోషించే ఛాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎప్పటిలాగే సినిమా రివ్యూల్ని చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్ యొక్క కాటమరాయుడు మూవీ రివ్యూని చెబుతూ ఆ మూవీ తనకి నచ్చలేదని నెగిటివ్గా చెప్పడంతో కత్తి మహేష్ చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో 2000 నుండి 2016 వరకు ఎంత కష్టపడినా రాని నేమ్ ఫేమ్ పవన్ కళ్యాణ్ మూవీ రివ్యూ చెప్పడంతో వచ్చిందని కత్తి మహేష్ దీన్ని క్యాచ్ చేసుకొని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడంతో అటు ప్రింట్ మీడియా ఇటు సోషల్ మీడియాలో ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. ఇక అలా కత్తి మహేష్ ప్రతి ఒక్క ఛానల్ డిబేట్లో పాల్గొంటూ 10,000 నుండి 15,000 రూపాయలని తీసుకుంటూ రోజుకి 5 నుండి 6 ఛానళ్ళకి వెళ్తూ పవన్ కళ్యాణ్ని పర్సనల్గా, రాజకీయంగా, ప్రొఫెషనల్గా టార్గెట్ చేసేవాడు. అలా కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కత్తి మహేష్ పేరు హల్చలవడంతో కత్తి మహేష్కి బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్గా వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఇక అలా తెలియని వారికి కూడా ఈ షో ద్వారా కత్తి మహేష్ తెలిసాడని చెప్పొచ్చు. అలా 5 వారాల తర్వాత కత్తి మహేష్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. అదే సమయంలో సునీత అనే ఒక ఫిలిం ఆర్టిస్ట్ కత్తి మహేష్కి ఫోన్ చేసి తనకి కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉందని, అందుకు కాస్త సహాయం చేయమని అడగగా కత్తి మహేష్ సునీతని ఇంటికి రమ్మని పిలవడం జరిగింది. ఇక అలా ఇంటికి వెళ్ళాక వీరిద్దరూ మాట్లాడుకుంటూ మద్యం తీసుకున్నాక సునీత బిగ్ బాస్ వెళ్ళడానికి సహాయం చేస్తానని, అందుకు బదులుగా తనకి సహకరించమని కత్తి మహేష్ సునీతని బలవంతం చేయడం జరిగింది. దీంతో ఆమెకు వేరే దారి లేక ఆ సమయంలో లొంగిపోయినా ఆ తర్వాత సునీత ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కత్తి మహేష్ రెస్పాండ్ అవ్వకుండా ఈమెను బ్లాక్ చేశాడు. ఇక అలా మహేష్ బిహేవియర్తో విసుగు చెందిన సునీత మీడియా ముందుకు వచ్చి మహేష్ తనని బిగ్ బాస్లోకి పంపిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని, తన దగ్గర అందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక కత్తి మహేష్ ఈ విషయంపై స్పందిస్తూ సునీతకి మతిస్థిమితం లేదని, ఇంకోసారి తన మీద ఇలా చెప్తే కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలా కొన్ని రోజులు సునీత ఈ విషయం మీద పోరాడినా ఏ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా కత్తి మహేష్ ఆ మధ్యలో సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని బాంబే అమ్మాయిల్ని, మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని లైంగికంగా వాడుకున్నాడనే వార్తలు హల్చలైనా ఆ తర్వాత పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ కాంట్రవర్సీస్తో కత్తి మహేష్కి వచ్చిన పబ్లిసిటీతో ఎగిసే తారాజువ్వా అనే మూవీని తన డైరెక్షన్లో స్టార్ట్ చేయగా సగం షూట్ అయ్యాక ప్రొడ్యూసర్కి మహేష్కి గొడవలు వచ్చి ఆ మూవీ సగంలోనే ఆగిపోయింది. దీంతో వెనుకడుగు వేయని కత్తి మహేష్ వేరే ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి తనేంటో ప్రూవ్ చేయాలనుకున్నాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కత్తి మహేష్ ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ పూనం కౌర్, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ధైర్యంగా మీడియాలో మాట్లాడేవాడు. దీంతో అప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేందుకు కత్తి మహేష్కి ఒక రాజకీయ పార్టీ ప్యాకేజ్ని ఇవ్వడంతో అప్పటి నుండి కత్తి మహేష్ రెచ్చిపోయాడు. ఎంతలా అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూనే హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే శ్రీరాముడిపై వివాదాత్మక వ్యాఖ్యలు చేయడంతో అప్పటి వరకు ఇతని మాటల్ని కామెడీగా తీసుకొని ఎంజాయ్ చేస్తూ సపోర్ట్ చేసిన వారంతా కత్తి మహేష్ దొరికితే కొట్టాలనేంత కోపంతో ఊగిపోయారు. ఎందుకంటే కత్తి మహేష్ వ్యాఖ్యల్లో రాముడు దగుల్బాజీ అని, సీతమ్మ రావణుడి దగ్గర ఉంటేనే హాయిగా ఉండేదనే వ్యాఖ్యల్ని
కత్తి మహేష్ ప్రతి ఒక్క ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో కొంతమంది కత్తి మహేష్ పై కుకట్పల్లిలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా ఈ న్యూస్ కొద్దిసేపటికే వైరల్ అవ్వడంతో శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద గారు కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఆక్రోశానికి గురై తనకి కఠిన శిక్ష విధించాలని, లేకపోతే తను పాదయాత్ర చేస్తానని చెప్పడంతో సిచ్యువేషన్ చాలా డేంజర్ గా మారబోతుందని గమనించిన పోలీస్ కమిషనర్ కత్తి మహేష్ ని 6 నెలల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. దీంతో పోలీసులు కత్తి మహేష్ ని తన సొంతూరైన చిత్తూరుకి తరలించడం జరిగింది. ఇక అప్పటి నుండి న్యూస్ ఛానల్ వారు కూడా కత్తి మహేష్ ని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఒక రాజకీయ పార్టీ కత్తి మహేష్ చేసిన ఈ కాంట్రవర్సీస్ కి మైనింగ్ చేసుకునేందుకు 10 హెక్టార్ల భూమిని 25 సంవత్సరాలు లీజ్ కి ఇవ్వడం జరిగింది. ఇక అలా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పనుల మీద తన స్నేహితుడైన సురేష్ ని తీసుకొని 2021 జూన్ 26 ఆదివారం రాత్రి కత్తి మహేష్ బయలుదేరాడు. అలా కారులో వెళ్తున్నప్పుడే మద్యం తీసుకోవడం జరిగింది. ఇక సురేష్ డ్రైవ్ చేస్తూ కత్తి మహేష్ ని సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పగా తనకి సీట్ బెల్ట్ పెట్టుకుంటే కంఫర్ట్ గా ఉండదని, అలాగే బాగుందని చెప్తూ రాత్రి 10:30 కల్లా కత్తి మహేష్ కారులోనే నిద్రలోకి జారుకున్నాడు. ఇక అలా డ్రైవ్ చేస్తున్న సురేష్ కి కూడా నిద్రమత్తు రావడంతో 100 స్పీడ్ లో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రక్ ని గుద్దడంతో సీట్ బెల్ట్ పెట్టుకొని మహేష్ తలకి, చెస్ట్ కి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక మరోవైపు సురేష్ కి ఎటువంటి గాయాలు తగలకుండా సురక్షితంగా బయటపడ్డాడు. అలా సురేష్ కత్తి మహేష్ ని హాస్పిటల్లో చేర్పించగా కళ్ళు, చెస్ట్ చాలా వరకు డ్యామేజ్ అవ్వడంతో చెన్నై అపోలో హాస్పిటల్కి కత్తి మహేష్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత 15 రోజులు చికిత్స పొందుతున్న మహేష్కి పరిస్థితి విషమించి 2021 జూలై 10న తన 45వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే కత్తి మహేష్ మరణంతో చాలా కథనాలు తెరపైకి వచ్చాయి. అందులో కత్తి మహేష్ ఒక రాజకీయ పార్టీని బ్లాక్మెయిల్ చేశాడని, తను అడిగింది ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ రాముడి విషయంపై మీరే వెనక నుండి మాట్లాడించారని మీడియాకి చెప్తానని బెదిరించడంతో వారు కత్తి మహేష్కి మైనింగ్ వ్యాపారాన్ని లీజ్కి ఇచ్చారని, అలా తరచూ వారిని ఇతను బ్లాక్మెయిల్ చేయడం వల్లే యాక్సిడెంట్ చేపించారని కొంతమంది చెప్పుకొచ్చారు. ఇక మరికొంతమంది అయితే చాలా మంది రాజకీయ నాయకులపై, వ్యాపారవేత్తలపై, సెలబ్రిటీస్లపై కత్తి మహేష్ కాంట్రవర్షియల్ కమెంట్స్ చేయడంతో వారికి ఇతని మీదున్న ద్వేషంతోనే ఇలా చేపించారని కూడా చెప్పుకొచ్చారు. మీరు కత్తి మహేష్ విషయంలో ఏమనుకుంటున్నారనే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎవరితోనూ అతి స్నేహం, అతి చనువు పనికిరాదు. అనవసరంగా మాట్లాడడం, మౌనంగా ఉండడం బాగా అలవాటు చేసుకుంటే అది చివరకు మనకి మానసిక ప్రశాంతతకి దోహదం చేస్తుంది. ఇది ఫోక్స్ కత్తి మహేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.